సో మనకి ఈ న్యూట్రిషన్ గ్యాప్స్ లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి అండర్ న్యూట్రిషన్, 2 మాల్ న్యూట్రిషన్. ఈ అండర్ న్యూట్రిషన్ నే మాల్ న్యూట్రిషన్ అంటారు. ఇంకొకటి ఓవర్ న్యూట్రిషన్. కొన్ని సిమ్టమ్స్ మనం మాట్లాడుకున్నాం, కొన్ని లక్షణాలు మనం మాట్లాడుకోవడం జరిగింది. అవి ఇక్కడున్న వాళ్ళలో మీలో ఎవరిలోనైనా ఈ లక్షణాలు ఉంటే మనం అండర్ న్యూట్రిషన్ లో కానీ ఓవర్ న్యూట్రిషన్ లో కానీ ఉన్నట్టు. ఓవర్ న్యూట్రిషన్ అంటే సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకోవడం కాదు, ఒకే వాల్యూమ్ ఎక్కువ తీసుకోవడం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం, ఓకేనా, ఎక్కువ తినడం కానీ దాంట్లో విలువలు లేకపోవడం, అంతేనా? అంతే సార్. ఓకే. యాక్చువల్గా బయట మనకి ఎలా వస్తుందంటే ఒక హెల్త్ ప్రాబ్లం వస్తే బయట మెడిసిన్స్, స్టెరాయిడ్స్, డ్రగ్స్ ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ మరొక ఆప్షన్ ఏంటంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండి, మన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి మరొక ఆప్షన్. ఈ రెండింటిలో ఏది మంచిది? నేచురల్ మంచిది. న్యాచురల్లీ మంచిది. ఓకే, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మంచివి. ఎందుకండి? ఎనీవన్? పోషకాలు ఉంటాయి, డ్రగ్ ఉండదు అందులో. ఓకే అండి, 2 విషయాలు ఉంటాయి. ఒకటి దాంట్లో పోషకాలు ఉంటాయి, 2 డ్రగ్స్ ఉండవు, స్టెరాయిడ్స్ ఉండవు. ఓకే అండి. ఓకే, ఇంకా అండి ఎనీవన్? నేచురల్ అంటే కల్తీ లేనిది అంటారు. ఓకే అండి, కల్తీ లేనిది, అది ఓకే. ఇంకా బాడీలో స్లోగా అవి లాంగ్ టైంలో పనిచేస్తాయి కాబట్టి బాగుంటుంది సార్. ఏవి? న్యాచురల్ సార్ నేచురల్. ఓకే అండి. ఇంకా యాక్చువల్గా మనకి ఈ నేచురల్ కి వీటికి డిఫరెన్స్ ఏంటంటే మెడిసిన్ అనేది మన హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత వాడుతాము, హెల్త్ ప్రాబ్లం కోసం వాడుతాము. అది హెల్త్ ప్రాబ్లం యొక్క రూట్ కాజెస్ పైన కాకుండా వాటి సిమ్టమ్స్ మీద పనిచేస్తాయి. కడుపు నొప్పి వచ్చింది, నొప్పి మనకు తెలియకుండా చేస్తాయి, అంటే సిమ్టమ్ తగ్గిస్తాయి తప్ప ప్రాబ్లంని తగ్గించవు. మరి మన న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్స్ ఏం చేస్తాయంటే ఆ పెయిన్కి గల కారణం ఏంటో ఐడెంటిఫై చేసి ఆ కారణాన్ని తగ్గిస్తుంది. ఓకే, ఒక మెడిసిన్ కి ఒక న్యూట్రిషన్ కి లేదా ఒక న్యూట్రాసిటికల్ ఫుడ్స్ కి గల డిఫరెన్స్ ఏంటంటే ఇవి వ్యాధికి యొక్క సిమ్టమ్ మీదే కాకుండా వ్యాధి కారణాలు, కారకాల పైన పనిచేస్తాయి మనకి. ఓకే అండి. ఎందుకు మెడిసిన్స్ మంచిది కాదండి అని మనం ఎవరైనా అడిగితే మనం చెప్పాల్సింది ఏంటండి, ఇక్కడ మనము మెడిసిన్స్ అనేవి వ్యాధి యొక్క లక్షణాల మీద పనిచేస్తాయండి. లక్షణాలని తగ్గించడానికి కానీ లక్షణాలు మనకు తెలియకుండా చేయడానికి కానీ పనిచేస్తాయి. కానీ మన యొక్క న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి మన ఈ న్యూట్రిషన్ అనేది ఏం చేస్తుంది అని సెన్స్ అంటే ఆ వ్యాధి మూలాల నుండి వ్యాధి యొక్క కారణం పైన పనిచేస్తుంది. ఇది మనకి తెలియాల్సినటువంటి విషయం, ఇది మనం చెప్పాల్సినటువంటి విషయం. వెరీ ఈజీగా చెప్పాలి మనం. నెక్స్ట్, మరి మనం తీసుకున్న ఫుడ్ అంతా కూడా మంచిది కాదు. ఓకే అండి. ఒక పంటను తీసుకోవడం ఓ మంచి ఆహారం, ఒక పంటని ప్రొడక్ట్ గా మార్చి తీసుకోవడం జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ అంటే ఏంటంటే చాలా వెరీ వెరీ సింపుల్ అండి. ఓకేనా, గోధుమ పిండి తీసుకొని గోధుమ పిండితో ఒక రోటీనో, పుల్కానో, చపాతీయో ఏదో తీసుకొని తినడం అనేది మంచి ఆహారం. అది సెల్కి రీచ్ అవుతుంది కదా. ఈ గోధుమ పిండితో ఒక బిస్కెట్ తయారు చేసాం కానీ గోధుమ పిండితో మీరు 2 తయారు చేశారు మీ ఇంట్లో. ఒకటి ఒక చపాతీ తయారు చేశారు, 2 ఒక బిస్కెట్ తయారు చేశారు. కానీ ఈ చపాతీ ఎన్ని రోజుల్లో పాడవుద్ది? 2 రోజులు. ఒక్క రోజు ఉంటుంది, 24 గంటల ఖరాబ్ అవుతుంది సార్. ఓకే అండి, 2 రోజులు ఉంటుంది అనుకుందాం. మరి బిస్కెట్ ఎన్ని రోజులు ఉంటుందండి? బిస్కెట్ నేను 2-3 నెలలు అనుకుంటుంది కదండి. అది కరెక్ట్ గా ప్యాక్ చేసి ఉంచినా చన్నాలని అలాగే ఉంటుంది. అవు సార్. మరి అదే గోధుమ పిండి, మరి మనం చపాతీ తయారు చేసి ఎక్కడో టేబుల్ మీద కిచెన్ లో ఎక్కడో పెట్టామనుకోండి, ఈ చపాతీ చుట్టూ కూడా
చీమలు చేరుతాయి, ఫంగస్ చేరుతుంది, పురుగులు చేరుతాయి, ఇవన్నీ చేరుతాయి. ఓకేనా? మనం చూడటం మనం ఇన్ టైంలో చూడకపోతే చపాతీ చాలా వరకు ఈ మన చుట్టూ ఉన్నటువంటి రకరకాల క్రిములు కీటకాలు వచ్చి వాటిని తినేస్తాయి కదా. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఒక ఆహారం మనం తయారు చేసి పక్కన పెడితే 1 లేదా 2 రోజుల్లో పాడవుతుంది. అంటే దానిపైన రకరకాల ఈ యొక్క జెమ్స్ కానీ, క్రిములు కానీ, కీటకాలు కానీ వచ్చి వాటి చుట్టూ చేరుతాయి. కానీ మనం ఈ పంటని ప్రొడక్ట్ గా మార్చి ఉంచితే కనుక దాని దగ్గరికి ఏమీ రావు. సపోజ్ మీరు కొన్ని మన పొలంలో పండించినటువంటి మినపగుళ్ళు తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టండి. అలాగే మార్కెట్లో దొరుకుతున్నటువంటి రకరకాల కంపెనీల తాలూకా బ్రాండ్స్ తాలూకా మినపగుళ్ళు తీసుకొచ్చి కొంచెం బయటని పెట్టండి. సో మన పంట ద్వారా వచ్చినటువంటి మినపగుళ్ళు ఏవైతే ఉన్నాయో చాలా వేగంగా పురుగు పెట్టేస్తాయి, చాలా వేగంగా చీమలు పడతాయి, పురుగులు పడతాయి, వాటిని తింటాయి. మన ప్యాకెట్లో వచ్చినటువంటి ఏవైతే ప్రాసెస్ చేసినటువంటి మినపగుళ్ళు ఉన్నాయో వాటి దగ్గరికి ఒక్క చీమ కూడా వెళ్ళదు. అంటే పంటలాగా తింటే అది మన ఆరోగ్యానికి చాలా చాలా. అది ఎప్పుడైతే మన పంట ఒక ప్రొడక్ట్ గా మారిందో అండి, మన పంట ఎప్పుడైతే ఒక ప్రొడక్ట్ గా మారిందో అప్పుడు దాని తాలూకా దాంట్లో ఉన్నటువంటి మంచి అంతా పోయి, మంచి పోవడం అనే సెన్స్ ఏంటంటే దాంట్లో జీవం పోతుంది. మన న్యాచురల్ గా మనం పండించినటువంటి మినపగుళ్ళు అక్కడ వేస్తే కొద్ది రోజులకు పురుగు పడతాయి, చీమలు పడతాయి, వాటిని తినేస్తాయి. ఈ రెండో దాని దగ్గరికి కనీసం ఏమీ రీచ్ అవ్వట్లేదు, వెళ్ళట్లేదు. కారణం ఏంటి? దీంట్లో జీవం ఉంది, అందుకు తింటున్నాయి. ఈ రెండో దాంట్లో జీవం లేదు, అందుకు వాటి దగ్గరికి పురుగులు కానీ చీమలు కానీ ఏమీ వెళ్ళట్లేదు. పైగా అవి ఈ కెమికల్ ట్రీట్మెంట్ జరిగాయి, ఒక రకమైన స్మెల్ వస్తుంది. సో పౌడర్ చల్లుతారు సార్ వాటికి. ఎస్, చాలా పౌడర్ జరుగుతారు, చాలా కెమికల్స్ తో చాలా గంటల పాటు దాన్ని ట్రీట్మెంట్ చేస్తారు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండడం కోసం. ఈ ప్రాసెస్ దాంట్లో ఉన్నటువంటి విలువలు కానీ, దాంట్లో ఉన్నటువంటి ఔషధాలు కానీ, దాంట్లో ఉన్నటువంటి విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ ఇవి కూడా వాటిల్లో ఉండవు. పూర్తిగా జీవాన్ని తీసేసి జీవం లేనటువంటి ఆహారమే మన యొక్క ఈ ప్రొడక్ట్స్ అనేవి అనమాట. ఓకే అండి, ఒక పంటని పంటలాగా తీసుకుంటే, ఆహారంగా తీసుకుంటే చాలా మంచిది. అది ఎప్పుడైతే ఒక ప్రొడక్ట్ గా మారిందో దాంట్లో ఏముండవు సరికదా, దాని ప్లేస్ లో చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి మనం రీచ్ అవుతాం. సో న్యూట్రిషన్ అందరూ ఏమనుకుంటున్నాను, నేను చాలా తింటున్నాను అనుకుంటున్నాం కదా. యాక్చువల్గా ఒక బంగాళదుంప తీసుకొచ్చి బాయిల్ చేసి మంచిగా కర్రీ చేసుకుంటే దాని విలువలు వేరు. మరి చిప్స్ ప్యాకెట్ కూడా బంగాళదుంపే కదండి. ఓకే అండి, ఒక బంగాళదుంపలాగా తీసుకుంటే వేరు, ఒక బంగాళదుంప చిప్స్ ప్యాకెట్ లాగా తీసుకుంటే ఏమవుతున్నామంటే దాన్ని పాయిజన్ చేసి ప్రాసెస్ చేసి కానీ దాంట్లో ఉన్నటువంటి విలువలని, దాంట్లో ఉన్నటువంటి వాల్యూస్ ని, దాంట్లో ఉన్నటువంటి ఔషధాలన్నింటినీ చంపేసి దాన్ని కొత్త ఆకారాన్ని, కొత్త రంగుని, కొత్త టేస్ట్ని యాడ్ చేసి జీవం లేనటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాం. కాబట్టి జీవంతో ఉన్నటువంటి మనకి అది సూటబుల్ కాదు. ఎందుకంటే ఈ ప్రొడక్ట్ మీద ఏది తీసుకున్నా, ఒక ప్రొడక్ట్ గా మారిన తర్వాత మనం ఏది తీసుకున్నా అది మన పొట్ట నింపుతుంది తప్ప మన సెల్ వరకు రీచ్ అవ్వదు. మన సెల్కి రీచ్ అవ్వడానికి, సెల్ మీద పనిచేయడానికి, మన కణాల మీద పనిచేయడానికి వాటిల్లో ఏ విలువలు కానీ వాల్యూస్ కానీ ఏం లేవు. అంటే విలువలు లేని ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నాం మనం, దాన్ని ఆహారం అనుకుంటున్నాం, దాన్నే న్యూట్రిషన్ అనుకుంటున్నాం. సో బంగాళదుంపలో ఉండే విలువలన్నీ బంగాళదుంప చిప్స్ లో ఉండవు. సో దాంట్లో ఉండాల్సిన విలువలు ఉండవు సరికదా. అట్ ద సేమ్ టైం ఇంకో విషయం ఏం జరుగుతుంది అంటే వాటి ప్లేస్ లో రకరకాల స్టెరాయిడ్స్ లాంటివి, రకరకాల పాయిజన్స్ లాంటివి అవన్నీ కూడా వచ్చి చేరుతాయి. వాటిని ఆహారంగా తీసుకుంటున్నాం మనందరం కూడా. సో అర్థమైందండి, ఒక ప్రొడక్ట్ కి ఒక ఆహారానికి ఉన్నటువంటి తేడా ఏంటి.
ఒక బంగాళదుంపలాగా బాయిల్ చేసి తీసుకుంటే దాంట్లో ఉన్నటువంటి విలువలు వేరు. దాన్నే చిప్స్ రూపంలో తీసుకుంటే బంగాళదుంపే కదా, అది కూడా తీసుకుంటే దాని తాలూకా అసలు దాంట్లో విలువలే లేవు, ఉండవండి. ఎందుకు వాటిని జంక్ ఫుడ్ అంటారంటే, ఇక్కడ మీరు గమనిస్తే ఒకవైపు జంక్ ఫుడ్ ఉంది, ఇంకొక వైపు జీవం ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నేచురల్ ఫుడ్ ఉంది. మనం ఎటువైపు సంగతే మన యొక్క ఆరోగ్యం దానిపైన ఆధారపడి ఉంటుంది మై డియర్ లీడర్స్. సో ఇది మనకు అవసరమా కాదండి, మనకు తెలియాలా లేదా? తెలియాలి సార్. రోజు తింటున్నా కూడా అలసటగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అలసటగా అనిపిస్తుందా లేదా మనకి? అనిపిస్తుంది సార్. దానికి కారణం ఈ మాల్ న్యూట్రిషనే. సో తరచూ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎంతమందికి వస్తున్నాయి? అది చిన్నవా పెద్దవా అనే విషయం పక్కన పెడితే తరచూ హెల్త్ ప్రాబ్లమ్స్, వీక్నెస్లు కానీ, చిరాకులు కానీ, జలుబు దగ్గర నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా అది హెల్త్ ప్రాబ్లమే. మరి ఇలా వస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నాం, ఆల్మోస్ట్ అందరూ ఉన్నాం కదా. ఇక్కడ మనం తింటున్నామండి, కానీ న్యూట్రిషన్ తీసుకోవడం లేదు. తినడం వేరు, న్యూట్రిషన్ తీసుకోవడం వేరు మై డియర్ లీడర్స్, అంతే కదా. తినడం వేరండి, న్యూట్రిషన్ తీసుకోవడం వేరు. తరచూ జబ్బులు రావడము, తరచూ అలసటకి గురవడము, మనం చాలా విషయాలు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కానీ లేడీస్ లో తీసుకుంటే నీరసము, వీక్నెస్, బాడీ పెయిన్స్, హెయిర్ ఫాల్, నిద్ర పట్టకపోవడం, ఈ ఇర్రెగ్యులర్ గా ఉండడం, పీరియడ్స్ అనేవి, హెవీ డిశ్చార్జ్ అవ్వడం, హెవీ పెయిన్ రావడం, చిరాకు ఎక్కువగా ఉండడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, వీటన్నిటికి కూడా కారణం ఈ మాల్ న్యూట్రిషన్ గ్యాపే కారణం కదా. సో ఈ విషయం అసలు ముందు మనకు తెలిస్తే ఫస్ట్ మన ఫ్యామిలీలో మనం ఒక అవేర్నెస్ తీసుకురాగలం. ఒక మంచి న్యూట్రిషన్ పైన మన ఇంట్లో పిల్లలకి ఆ చిప్స్ లాంటి చెత్తా చెదారం కొని ఇవ్వడం అనేది ఆపగలుగుతాం. చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తున్నారండి, వాళ్ళు ఏడిస్తే ఒక ప్యాకెట్ తీసుకొచ్చాయి వాళ్ళ మొఖాన్ని పెట్టేస్తున్నారు. నేను చూసాను. తినుకుంటూ కూర్చుంటారు కదా సార్, అందుకే కదా. ఎస్ అండి, వాళ్ళు ఏడవకూడదు, వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు. మన పనికి మన ఫోన్ మాట్లాడుతున్నప్పుడు, మనం టీవీ చూస్తున్నప్పుడు, మన సీరియల్ చూస్తున్నప్పుడు వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయకూడదు. సో కాబట్టి వాళ్ళ ముఖాన్ని ఏదో ఒకటి కొట్టేస్తే వాళ్ళు కాముగా ఉంటారు. వాళ్ళు బంగాళదుంప కూర తీసి పెడితే తింటారా? తినరు. శిక్షిస్తే హ్యాపీగా తింటారు. మనకు కావాల్సింది అదే, వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు కదా. సో వాళ్ళు ఏడకూడదు దానికి. అయితే జంక్ ఫుడ్ ఇస్తున్నారు, లేదంటే మొబైల్ ఇస్తున్నారు. చాలా మంది చేస్తున్నటువంటి పని అదే. నువ్వు గమ్మత్తైన విషయం చెప్పనా, నేను లైవ్ లో చూడడం జరిగిందండి. ఎవరైతే పేరెంట్స్ కొంతమంది లేజీగా ఉన్నారో, కొంతమంది పాపం ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబులు చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? పిల్లల క్యారేజీలకి లేస్, కుర్కురేలు కూరగా పెట్టి పంపిస్తున్నారండి. చదువుకున్నారు. మళ్ళీ ఏమంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, బంగాళదుంప కూర ఉండడం కంటే ఇవి ఒక ప్యాకెట్ పెట్టడం ఈజీ కదా, మా పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు అని చెప్పేసి కూరకు బదులు ఏం పెడుతున్నారండి? లేసు కురుకురేలండి. ఎంత దారుణమైన విషయం తెలుసా? వీళ్ళిద్దరూ కష్టపడి సంపాదించి లాస్ట్ ఎక్కడ పెట్టాలో తెలుసా? తీసుకొచ్చి దాన్ని వాళ్ళ పిల్లల ఆరోగ్యం మీద పెట్టాలి, హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుంది. హాస్పిటల్లో పెట్టాలి సార్, అంతే. చూడండి ఎంత దారుణంగా ఉన్నారంటే పాపం. చదువుకున్న వాళ్ళు జాబులు చేస్తున్నారు. ఈ రెండు ఎలా ఒకటవుతాయండి? బంగాళదుంప చిప్స్ రెండు ఒకటా? కావు సార్. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది? న్యూట్రిషన్ మీద బయట మార్కెట్ లో ఎవరికి అవగాహన లేదు, చాలా మందికి తెలియదు. ఈ విషయాన్ని ఎవరు చెప్పాలండి? మనం చెప్పాలి. మనమే వెల్నెస్ ఎక్స్పర్ట్స్. ఇక్కడ మనమే వెల్నెస్
ట్రైనర్స్. ఒక న్యూట్రిషన్ గ్యాప్ కి న్యూట్రిషన్ కి అండి, ఒక న్యూట్రిషన్ కి ఒక ప్రొడక్ట్ కి డిఫరెన్స్ ఏంటి? ఇదే ఎగ్జాంపుల్ చెప్పండి. బంగాళదుంప కూర పెట్టడము, బంగాళదుంప చిప్స్ పెట్టడం రెండు ఒకటి కాదండి. దీంట్లో విలువలు ఉంటాయి, దీంట్లో విటమిన్స్ ఉంటాయి, దీంట్లో మినరల్స్ ఉంటాయి, దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మీరు ఇస్తున్నటువంటి చిప్స్లు ఇవేవి ఉండవు సరికదా. దీంట్లో హానికరమైనటువంటి ఆయిల్స్ ఉంటాయి, హానికరమైనటువంటి మసాలాలు ఉంటాయి అన్న విషయం ఎవరు చెప్పాలి? ఎంటైర్ సొసైటీకి మనమే చెప్పాలి. సో మనం చెప్పాలంటే ముందు ఎవరికి తెలియాలి? సో మనకు తెలియాలంటే ఎక్కడ తెలుస్తుంది? ఏం చేయాలి మనకు తెలియాలంటే? నేర్చుకోవాలి సార్. సో నేర్చుకోవడం అనేది ఎక్కడ? మార్నింగ్ 6 to 7 ట్రైనింగ్, ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్ గా మనకు జరుగుతున్నటువంటి ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. మీటింగ్ రండి అంటే రకరకాల కారణాలు చెప్పి రకరకాల చెప్తాం. ఎందుకంటే మన ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కూడా కామన్ గా ఉండదు. ప్రొడక్ట్ ప్లాన్ కామన్ గా ఉంటుంది, కానీ మిగతా నాలెడ్జ్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుందండి. ఆల్రెడీ రెగ్యులర్ గా మన యొక్క ఆఫ్లైన్ మీటింగ్స్ అటెండ్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి చెప్పండి. మీరు ముందు మీటింగ్ లో ఉన్నటువంటి ట్రైనింగ్ కానీ సబ్జెక్ట్ కానీ ఆ తర్వాత మీటింగ్ లో ఉంటుందా? ఉండదు, ఖచ్చితంగా ఉండదండి. ఎందుకు ఉండదంటే నేర్చుకోవాల్సింది చాలా ఉంది, కొత్త కొత్త విషయాలు చాలా నేర్చుకోవాల్సింది మనం. సో ఇక్కడ క్వాంటిటీ ప్రాబ్లం కాదండి. ఇక్కడ అండర్ న్యూట్రిషన్ అంటే మనం ఏమనుకున్నాం? ఇంత తింటున్నానండి నేను, మీరు ఎంత తింటున్నారని కాదు, క్వాలిటీ ప్రాబ్లం, క్వాంటిటీ ప్రాబ్లం కాదు. సార్ నేను బాగా తింటానండి, చాలా ఎక్కువ తింటానండి, నేను చాలా ఎక్కువసేపు తింటానండి, బాగా తింటానండి నేను అన్ని, ఎందుకు నాకు ఇలా జరుగుతుందండి? సార్ మీరు క్వాంటిటీ చూస్తున్నారు, ప్రాబ్లం క్వాంటిటీలో లేదు, క్వాలిటీలో ఉంది. ఏం తింటున్నారు అనేది ఇంపార్టెంట్. ఫుల్ పాలిష్డ్ పట్టేసినటువంటి పాలిష్ చేసినటువంటి రైస్ ని తింటున్నాం మనం. ప్లేట్లు తీసుకొచ్చానమాట, నేను బాగా తింటానని ఫీల్ అవుతున్నా. ఓకే అండి, ఈ ఎక్కువ రైస్ తినడం అనేది మీరు దేని నింపుతున్నారు? కడుపు నింపుడు అంతే, పొట్ట నింపుతున్నారు. చెత్త ఫుడ్ నింపుతాను మొత్తం టోటల్ గా. అందరూ కూడా మన పొట్టను నింపుతున్నామండి. నింపాల్సింది ఏంటండి? దేన్ని నింపాలి? చెత్త పుట్టను. మనందరూ మన సెల్ల పొట్ట నింపాలండి, మన పొట్ట కాదు. మన సెల్ ఆకలి తీర్చాలి. కనిపించని ఆకలి, కనిపించే రోగాలే అండర్ న్యూట్రిషన్, మాల్ న్యూట్రిషన్, న్యూట్రిషన్ గ్యాప్ అని మనం తెలుసుకున్నాం కదా. సో మరి మనకి పొట్టాన్ని నింపుతున్నాము, క్వాంటిటీ చూస్తున్నాము, క్వాలిటీ చూడడం లేదు. మన శరీరానికి రియల్ గా కావాల్సినవి ఏంటి? ప్రోటీన్ కావాలి, విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. ఇవి లేకపోతే ఏమవుతుంది అనుకున్నాము? చాలా ప్రాబ్లమ్స్ అనుకున్నాము. వెయిట్ లాస్, వీక్నెస్, లో ఇమ్యూనిటీ, పూర్ కాన్సన్ట్రేషన్, స్లో హీలింగ్. సో చాలా మంది మీరు అబ్జర్వ్ చేస్తూ నోవా ఇస్తున్నాము, కడాయి ఇస్తున్నామండి, ఇమ్యూజెంట్ ఇస్తున్నామని 3 నెలలు వాడామండి, 6 నెలలు వాడారండి, పెద్దగా రిజల్ట్ లేదు, కొంచెం పర్వాలేదండి అని చాలా దగ్గర విన్నాం కదా. స్లో రిజల్ట్ గల కారణం ఏంటంటే స్లో హీలింగ్ అండి. చాలా నెమ్మదిగా హీలింగ్ జరుగుతుంది వాళ్ళకి, నెమ్మదిగా రికవరీ వస్తున్నారు. దానికి కారణం ఏంటి? న్యూట్రిషనల్ గ్యాప్ ఉంది. సో ఎప్పుడైతే ఒక 1 month 2 months ఇచ్చినా వాళ్ళకి రిజల్ట్ రావట్లేదు అనిపిస్తారు, వెంటనే ప్రోటీన్ పౌడర్ యాడ్ చేయండి. ఆ నెక్స్ట్ మంత్ నుంచి చూడండి, చాలా ఫాస్ట్ హీలింగ్ ఉంటుంది. సో ఆ వ్యక్తి తాలూకా శరీరం హీలింగ్ అవ్వాలంటే కొంత బలం కావాలి. ఆ వ్యక్తి తాలూకా బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ బయటికి ఆయన్ని బలవంతంగా పంపించాలంటే, ఆ సిస్టమ్ పనిచేయాలంటే కొంత బలం కావాలి. సో ఓవరాల్ గా న్యూట్రిషన్ అనేది ఎంత పెద్ద రోలు మన యొక్క హెల్త్ లో కానీ, హెల్త్ బాగుండడంలో కానీ, హెల్త్ పాడైన తర్వాత బాగుపడడంలో కూడా ఈ న్యూట్రిషన్ అనేది చాలా 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 ఇంపాక్ట్ మనకి చూపిస్తుంది మై డియర్ లీడర్స్. ఓకేండి, అంటే ఒక వ్యక్తి వీక్ గా ఉన్నాడు, అని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ వ్యక్తి హెల్త్ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలంటే
ఆ శరీరం వాటిని బాగు చేసుకోవాలంటే ముందు ఈ వ్యక్తి ఆ వీక్నెస్ నుంచి బయటపడాలి. అర్థమవుతుందా? అవును సార్. మరి ఆ వ్యక్తి వీక్నెస్ నుంచి బయటపడాలంటే మన నోవా కడాయి ఇమిజాన్తో పాటు జాన్పురం కూడా ఇవ్వాలి. ఎందుకంటే కొంతమందికి పాపం డీటాక్సిఫికేషన్ చేయడానికి కూడా వాళ్ళ బాడీ సహకరించదు. డీటాక్సిఫికేషన్ కూడా కష్టంగా జరుగుతుంది వాళ్ళకి. అంటే వాళ్ళ సిస్టమ్స్ అన్ని చాలా వీక్ అయిపోయి ఉన్నాయండి, చాలా చచ్చుబడిపోయి ఉన్నాయి. సో వాటి మళ్ళీ స్ట్రెంత్ అవ్వాలంటే ముందు వాటికి బలం ఇవ్వాలి. వాటి బలాన్ని మన యొక్క ఈ బాడీ సర్వీస్ ప్యాక్తో పాటు మన యొక్క ఈ ప్రోటీన్ కూడా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది తెలుసు అంటే, ఆ వీక్నెస్ ఉన్న వాళ్ళు ముందు స్ట్రెంత్ అయితే వాళ్ళ బలం పుంజుకుంటే వాళ్ళు ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని బయటకు పోతే వాళ్ళు కొంచెం బలం వస్తే కనుక అప్పుడు ఈ హీలింగ్ అనేది రిజల్ట్స్ అనేది చాలా ఫాస్ట్ గా వస్తాయి. ఓకేనండి? ఎందుకంటే కారులో పెట్రోల్ పోస్తున్నాం. ఓకే అండి, కారులో పెట్రోల్ పోస్తున్నాం, ఇంజిన్ ఉంది, ఇంజిన్ ఆయిల్ లేదు, అప్పుడు వెళ్తుందా అండి? పెట్రోల్ పోస్తున్నారు, ఇంజిన్ ఉంది, అన్నీ ఉన్నాయి, దాంట్లో ఇంజిన్ ఆయిల్ లేదు, వెళ్తుందా బండి? ఎస్. ఒక బండికి ఒక కారుకి ఇంజిన్ ఆయిల్ ఎలాంటిదో ఈ న్యూట్రిషన్ అలాంటిది. ఇంజిన్ ఉంది, మీ బాడీ ఉంది, బాడీలో ఆర్గాన్స్ ఉన్నాయి, సిస్టమ్స్ ఉన్నాయి, కానీ అన్ని ఆర్గాన్లు మీకు బాగా మూవ్ అవుతున్నాయి, రెస్పాండ్ అవుతున్నాయి. అంటే ఇంజిన్ ఉంది, ఇంజిన్ ఆయిల్ లేదు. ఇంజిన్ ఆయిలే మన ఈ న్యూట్రిషన్ అండి. మళ్ళీ పెట్రోల్ వేరు. ఓకేనండి? సో ఇక్కడ మనందరికి ఏమున్నాయి? క్యాలరీస్ ఉన్నాయి. క్యాలరీస్ తింటున్నాము, క్యాలరీస్ బర్న్ చేస్తున్నాము, క్యాలరీస్ ఖర్చు చేస్తున్నాము. క్యాలరీస్ 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 అంటామండి, న్యూట్రిషన్ లేదు. ఓకేనా? సో ఇక్కడ న్యూట్రిషన్ లేకపోతే బాడీ అనేది డామేజ్ అయిపోతుంది. ఇంజిన్ ఆయిల్ లేకపోతే ఎలాగైతే ఇంజిన్ సీజ్ అయిపోద్దో, మన యొక్క న్యూట్రిషన్ లేకపోతే ఆర్గాన్స్ ఉన్నప్పుడు కూడా ఆర్గాన్స్ అన్ని సీజ్ అయిపోతాయి, ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అయిపోతాయి. మనం చాలా సార్లు వినుంటాం, కిడ్నీ ఫెయిల్ అయిపోయిందండి, లివర్ ఫెయిల్ అయిపోయిందండి. ఓకేనా? వింటున్నావా? అవి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే ఇంజిన్ ఆయిల్ లేక ఫెయిల్ అవుతున్నాయి. ఓకే అండి, ఇంజిన్ ఆయిల్ లేక ఫెయిల్ అవుతున్నాయి మై డియర్ లీడర్స్. ఆ ఇంజిన్ ఆయిలే మనం ఇవ్వాల్సినటువంటి న్యూట్రిషన్. ఒక బైక్ కానీ ఒక కారు కానీ మీరు పెట్రోల్ పోసినా ఇంజిన్ ఉన్నా అది స్మూత్ గా ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఇంజిన్ ఆయిల్ ఉన్నప్పుడే పనిచేస్తుంది. ఆ ఇంజిన్ ఆయిలే మన శరీరానికి ఒక మంచి న్యూట్రిషన్. మీకు ఎవరికైతే మీరు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కి బాడీ సర్వీస్ ప్యాక్, నోవా కడాయి, ఇమ్యూజాన్, థెరపీ అన్ని పెడుతున్నామో వాళ్ళు బాగా వీక్ గా ఉన్నట్టయితే వాటితో పాటు ప్రోటీన్ కూడా యాడ్ చేయండి. ఎందుకు కొంతమందికి రిజల్ట్స్ లేట్ గా వస్తున్నాయి? మీరు పెట్రోల్ పోస్తున్నారు, నోవా ఇస్తున్నారు, పెట్రోల్ పోస్తున్నారు, కడాయి ఇస్తున్నారు, పెట్రోల్ పోస్తున్నారు, ఇమ్యూజాన్ ఇస్తున్నారు, ఈ 3 ఇస్తున్నారు. అంటే ఆయన బాడీ ఇంజిన్ ఉంది కానీ ఆయనకి ఇంజిన్ ఆయిల్ లేదు. ఇంజిన్ ఆయిలే ఈ న్యూట్రిషన్. సో చూడండి ఎంత వాల్యూ, ఇవన్నీ కూడా ఎంత అవసరం మనకి, మన యొక్క ప్రొడక్ట్స్ అన్ని కూడా. ఇది లేకపోతే, న్యూట్రిషన్ లేకపోతే, క్యాలరీస్ వల్ల, కేవలం క్యాలరీస్ వల్ల బాడీ రన్ అవ్వదు, మిగతా సిస్టమ్స్ అన్ని ఫెయిల్ అవుతాయి, బాడీ డ్యామేజ్ అయిపోతుంటుంది. సరైనటువంటి న్యూట్రిషన్ అనేది మనకి అందక మై డియర్ లీడర్స్. మనం చెప్పుకున్నాం, ఒక వ్యక్తి జాబ్ చేస్తున్నాడు, సపోజ్ 35 years ఒక పర్సన్ ఐటీ జాబ్ చేస్తున్నాడు అనుకుందాం. ఎప్పుడు కూడా నీరసంగా కనిపిస్తాడు, టైర్డ్ గా కనిపిస్తాడు, హెయిర్ ఫాల్ ఉంటది, వీక్నెస్ ఉంటది, బాడీ పెయిన్స్ ఉంటాయి. ఓకే అండి? ఎవరో బాగా కొడితే ఎలాగైతే బాడీ పెయిన్స్ వస్తాయి అలాగ వస్తాయి.
ఈయన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడా లేదని అనుకున్నట్టయితే చెరువు పనికి వెళ్ళి వస్తున్నాడా అనేసి అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత సఫర్ అవుతుంటాడు. రీజన్ ఏంటి? ఏం తింటున్నాడు ఈయన? ఓన్లీ రైస్ తింటున్నాడు, ఓన్లీ బిర్యానీ తింటున్నాడు, ఓన్లీ పులిహోరలు తింటున్నాడు, లేదా జంక్ ఫుడ్ తింటున్నాడు. అత్యంత దారుణమైన విషయం ఏంటో తెలుసా? ఈ సృష్టిలో ఏ జీవి కూడా ఆహారం తింటున్నప్పుడు మధ్యలో ద్రవ పదార్థాలు తీసుకోదు, తాగదు. ఒక్క మనము మాత్రమే బిర్యానీ ఆర్డర్ ఇస్తే బిర్యానీతో పాటు ఏం ఆర్డర్ ఇస్తామండి మనం? వాటర్ బాటిల్ ఇస్తే చాలా సంతోషం అండి. ఓకేనా? నల్లగా ఉంటాయి టాయిలెట్ క్లీనర్స్, థమ్స్ అప్ అని, కోకో కోలా అని, పెప్సీ అని. ఇవేంటో తెలుసా అండి? మీ ఇంట్లో టాయిలెట్స్ ని వీటితో ఒకసారి క్లీన్ చేయండి, సూపర్ క్లీన్ అవుతాయి. ఓకేనా? బెస్ట్ టాయిలెట్ క్లీనర్స్ అవి. నెక్స్ట్ టైం మీకు తాగాలనిపించినప్పుడు ఈ మాట మీకు గుర్తుకు రావాలి, ఇది ఒక టాయిలెట్ క్లీనర్ ఇది అనేసి. అంటే ఒక హార్పిక్ లా పనిచేస్తుంది అనమాట. అది సూపర్ క్లీన్ అవుతాయి. స్ప్రైట్ అసలు ఏంటి సార్ కలరు స్టేటస్ గా ఫీల్ అవుతారు సార్ కొంతమంది యువత బయటికి చాలా స్టేటస్ ఫీల్ అవుతారు సార్. మనం చెప్తే వాళ్ళకి అర్థం చేసుకోరు. కేవలం యువతే కాదండి, కేవలం యువతే కాదు, పెద్దవాళ్ళు కూడా చేస్తున్న పని మిస్టేక్ అదే అన్నమాట. స్టైల్ స్టేటస్ అదొక నాన్ సెన్స్ అది. థమ్స్అప్ స్ప్రైట్ లేకుంటే గింత థమ్స్అప్ అన్న తెచ్చి పోసిందా అంటారు సార్. ఆ ఫీలింగ్ బాగుంటది సార్. మందు లేకుండా సరే కానీ థమ్స్అప్ అనేది తీసుకురాదంటారు సార్. అట్లా ఉన్నది సార్. అట్లా చాయ్ వద్దు కానీ థమ్స్అప్ తెచ్చి ఒక గ్లాస్ పోసిందా చల్లగా ఉండే కడుపులా అంటారు. తాగుతున్న బీర్లు మందు కంటే వీటి వల్ల ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందండి. ఓకేనా? సో కాబట్టి అంటే ఇక్కడ ఏం చేస్తారు ఈ పర్సన్? పాపం రైస్ ఎక్కువ తీసుకుంటాడు, జంక్ ఫుడ్స్ తీసుకుంటాడు, ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంటాడు. కానీ అదొక స్టైల్ అనమాట. ఇవన్నీ కాంబినేషన్ తో తీసుకొని నేను చాలా తెలివైన, నేను బాగా చదువుకున్నాను, చాలా పైకి వచ్చాను, డైట్ చాలా స్పెషల్ గా ఉంటది అని చెప్పి అనేసి మీ ఫోటోలో లెఫ్ట్ సైడ్ చూపించినటువంటి భోజనం పెట్టుకొని కూర్చుంటాడు. ఒక డైట్ కోక్, టిన్ కోక్, అదే మళ్ళీ బాటిల్ అంటే ఇంకా అది మళ్ళీ చీప్ అనమాట. టిన్ అంటే ఇంకా అదొక మళ్ళీ స్పెషల్ అది. కానీ ఒక బర్గర్ అంటాడు, చిప్స్ అంటాడు, ఫ్రెంచ్ ఫ్రైస్ అంటాడు. ఓకేండి? దానికి ఇంకా ఆ దరిద్రాలన్నిటికీ రకరకాల పేర్లు ఉన్నాయి అనుకోండి. ఇవన్నీ కూడా రాత్రి కలిపి ఉదయం తిన్నటువంటి పెరుగన్నం దగ్గర ఇవన్నీ దేనికి పనికిరావు. రాత్రి అన్నం తింటాం సార్ మేము. రాత్రి అన్నం తినాం, రాత్రి తింటాం, పాసిపోయిన పో తింటాం అంటారు. రాత్రి పెరుగుతో కానీ లేదంటే పాలతో కానీ తోడుపెట్టినటువంటి అన్నం దగ్గర ఇవేవి 1% కూడా పనికిరావు. అట్లా ఫీల్ అవుతారు సార్ కదండి. ఎస్ అండి. ఇప్పుడు అదే ప్రాబ్లం అనమాట. సో వీటి కారణంగా ఏమైంది? ఈయన అండర్ న్యూట్రిషన్ లోకి వచ్చాడు. న్యూట్రిషనల్ గ్యాప్ అనేది అక్కడ రావడం జరిగింది. మీకు ఎందుకు పదే పదే దీనికోసం చెప్తున్నామని అంటే, ఒక వెల్నెస్ అడ్వైజర్ గా, ఒక వెల్నెస్ లీడర్ గా ఇది కనీస అవసరం అండి, కనీస జ్ఞానం మనకి కనీసం తెలియాలి ఇందులో. సో అలాగే మరొక హౌస్ వైఫ్ కోసం మాట్లాడుకున్నాం. ఒక 40 years ఫిమేల్ హోమ్ మేకర్ ఉన్నారు, ఒక ఆవిడ హౌస్ వైఫ్ ఉన్నారు. కొన్ని జాయింట్ పెయిన్స్ వస్తాయి, డల్నెస్ ఉంటది, హెయిర్ ఫాల్ ఉంటది, థైరాయిడ్ ఉంటది, యూరిక్ యాసిడ్ ఉంటది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటది, ఇవే అవేర్నెస్ ఏమి ఉండదండి. సో దీనికి కారణం ఏంటి? రీజన్ ఏంటండి? స్కిప్పింగ్ మీల్స్. సో పిల్లల కింద చేసి, ఓకే అండి, ఈయన ఆఫీస్కి వెళ్తే వీళ్ళకి క్యారేజీలు కట్టి వీళ్ళు బాగా చూసుకొని, ఓకేనా, ఈ హడావిడంతా అయిపోయిన తర్వాత అసలు వీళ్ళు స్కూల్కి వెళ్ళేంత వరకు, స్కూల్కి వెళ్ళిపోతే ఇంట్లో నుంచి తుఫాను బయటకు వెళ్ళట్టే, అందరూ క్యారేజీలు కట్టి అన్ని చేసి పంపించి తర్వాత నెమ్మదిగా తీరిగ్గా కూర్చొని తిందాం అనుకుంటారు పాపం ఈవిడ. 11:30 అవుద్ది, అంతేనా? సో 11:30 అయిపోయింది, మరొక అరగంట ఆగితే భోజనం చేసేయచ్చు కదా అని చెప్పి అనేసి ఆ బ్రేక్ఫాస్ట్ ఆ టిఫిన్ ఉదయం తినాల్సినటువంటి చెద్దన్నాన్న పెరుగన్నాన్న స్కిప్ చేస్తాం. సో ఇలా స్కిప్ చేయడం వల్ల ఇప్పుడు అవుద్ది, ఎవ్రీడే స్కిప్ చేస్తారు, ఏదో పూట మానేస్తుంటారు అనమాట. లేదు వీళ్ళందరికీ పెట్టగా మిగిలింది ఏదైనా కొంచెం ఉంటే అది తినేసి ఆగిపోతారు.
మీల్స్ ని స్కిప్ చేయడం కానీ, లేదంటే ఏదో ఒకటి ఉంటే అది తినేసి అడ్జస్ట్ అవ్వడం కానీ, ఓకే అండి. మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ చేయాలి, మళ్ళీ ఇప్పుడు తెచ్చుకోవాలి, మళ్ళీ ఇప్పుడు చేయాలి, తయారు చేయాలి. వీటి కారణాల వల్ల స్కిప్ చేయడం కానీ, ఓకే అండి. ఉన్న దొరికింది ఏముంటది తినడం కానీ చేస్తుంటారు. వీళ్ళకి ఏమొస్తుంది తెలుసా? మినరల్ డెఫిషియన్సీ వస్తుంది. ఏమొస్తుందండి? మినరల్ డిఫిషియన్సీ. డెఫిషియన్సీ వస్తుంది. పాపం కొంచెం హెల్దీగా ఆ ఏజ్ లో యంగ్ లో ఉండేటప్పుడు పెద్ద ఇంపాక్ట్ చూపించదు, కానీ కొంచెం ఆ ఏజ్ పెరుగుతున్న కొద్ది అప్పుడు కొంచెం రకరకాల ప్రాబ్లమ్స్ కూడా చిన్నగా స్టార్ట్ అవుతాయి. ఏమనుకుంటామంటే లాస్ట్ వీక్ ఏదో తిన్నానండి, రాత్రి ఏదో తిన్నానండి, నిన్న ఫంక్షన్కి ఏదో తిన్నానండి, దానివల్ల అండి నాకు ఈ బాడీ పెయిన్స్, దానివల్ల అండి నాకు నిద్ర పట్టలేదు, దానివల్ల అండి నాకు హెయిర్ ఫాల్, ఓకే అండి, వాటర్ వల్ల హెయిర్ ఫాల్ అండి, షాంపూ వల్ల హెయిర్ ఫాల్ ఇవ్వని అనుకుంటారు. కానీ గతంలో ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఇన్ని రోజుల పాటు డైట్ ని అశ్రద్ధ చేశాము, భోజనం మానేశాము, ఏదో ఒకటి తినేసి ఉండిపోయినాము. దీని కారణంగా ఇప్పుడు ఇవన్నీ శరీరంలో ఈ మార్పులన్నీ జరిగాయి అన్నటువంటి విషయం చాలా మందికి తెలియదండి. ఎందుకంటే మన బాడీ ఎప్పుడు సిగ్నల్ ఇస్తుంది, సిగ్నల్స్ పట్టించుకోం. హెయిర్ ఫాల్ వస్తుంటది, షాంపూ వల్ల అనుకుంటాం, మనం వాటర్ వల్ల అనుకుంటాం. మన న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, న్యూట్రిషనల్ గ్యాప్, మాల్ న్యూట్రిషన్ అని ఇది కారణమైన మనకు చాలా మంది తెలియదు. హెయిర్ ఫాల్ అనేది ఒక సిగ్నల్ అండి. బాడీ మనకి సిగ్నల్స్ ఇస్తుంది, ఎప్పటికప్పుడు సిగ్నల్స్ ఇస్తుంది. కొంతమంది మజిల్ పెయిన్స్ వస్తాయి, ఏ పని ఏది కష్టమైన పని చేయలేదు, ఏం చేయలేదండి, ఈ హ్యాండ్స్ నొప్పి వస్తాయి, జాయింట్స్ నొప్పి వస్తాయి, లేదంటే కాళ్ళ దగ్గర పిక్కలు పట్టేస్తున్నాయండి, పిక్కలు నొప్పి వస్తున్నాయండి అంటారు. ఇది మాల్ న్యూట్రిషన్ కి సిమ్టమ్స్ అని, సిగ్నల్ అది. బాబు నువ్వు ఇవ్వాల్సినటువంటి వాల్యూస్ ఇవ్వట్లేదు, నాకు నీకు నచ్చింది తింటున్నావు, నన్ను కూడా కొంచెం పట్టించుకో, నా బాధ కూడా అర్థం చేసుకో, నాకు నువ్వు తింటాన్ని పనికి మంది చెత్త చెదారం నాకు అవసరం లేదు, నువ్వు తాగుతున్న ఈ చెత్త చెదారం నాకు అవసరం లేదు, నాకు కావాల్సినవి వేరే, నాకు వాల్యూస్ కావాలి, మినరల్స్ కావాలి, విటమిన్స్ కావాలి, జాంతోన్స్ కావాలి, ఎమినో యాసిడ్స్ కావాలి, యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి, వాటి సంగతి ఏదో కొంచెం చూడు, ఎప్పుడు రోడ్డు మీద పడి నీకు నచ్చిందే తింటున్నాను అని చెప్పేసి ఈ పెయిన్స్ రూపంలో సిమ్టమ్స్ వస్తాయి, మనకి సిగ్నల్స్ వస్తాయి. సో అలా పెయిన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి? అలా పెయిన్స్ వచ్చినప్పుడు టెంకి మీద ఒకటి కొట్టి కానుకోండు, బుద్ధిగా కూర్చో, నేను చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు నువ్వు నాకు ఈ బాడీ పెయిన్స్ ఇవన్నీ పెడితే నెక్స్ట్ వీక్ ఫంక్షన్ ఉంది, నెక్స్ట్ వీక్ నేను లా పని చేయాలి, ఈ పని చేయాలి, రేపు నాకు ఆ పని ఉంది, ఈ పని ఉందాము, రేపు కానీ పెయిన్స్ ఉంటే రేపు ఎలాగండి, ఎంత పని ఉంది, ఎంత బిజీ రేపు మనం అని చెప్పి వెంటనే తీసుకొచ్చి ఏం చేస్తామంటే పెయిన్ కిల్లర్ వేస్తాం, లేదంటే ఒక డోలో వేస్తాం. అమ్మ సెట్ అయిపోయిందండి, డోలో బాగా పనిచేస్తుందండి, ఇలా చిట్టు చేసి వేస్తేనే మొత్తం తగ్గిపోయింది. యాక్చువల్గా దాని ప్రాబ్లం మూలం ఏంటండి? న్యూట్రిషనల్ గ్యాప్, మాల్ న్యూట్రిషన్, దానివల్ల వస్తున్నాయి పెయిన్స్. అవి దానికి మనం సొల్యూషన్ ఏం చూపించాలి? ఆ గ్యాప్ ను ఫుల్ఫిల్ చేయాలి. కానీ ఏం చేస్తున్నాం? దానికి మత్తిచ్చి పడుకోబెడుతున్నాం. ఓకే అండి, అది సమస్య ఏదో చెప్పాలని మనతో ప్రయత్నం చేస్తే ఇది అల్లరి చేస్తుంది. అల్లరి చేస్తే మొబైల్, ఎలాగైతే పిల్లలకి మొబైల్ ఇచ్చి కామ్గా ఉంచుతున్నామో, ఎలాగైతే పిల్లలకి ఈ చిప్స్, పనికిమాల చెత్త చెదారం ఇచ్చి కామ్గా కూర్చోబెడుతున్నామో, మన శరీరాన్ని కూడా ఒక పెయిన్ కిల్లర్, ఒక డోలో 650 ఏదో ఇచ్చి, ఒక పారాసెటమాల్ ఏదో ఒకటి ఇచ్చి మనం దీన్ని పడుకోబెడుతున్నాం. బాడీ ఎవ్రీ టైం సిగ్నల్ ఇస్తుందండి, ఎవ్రీ టైం. సో మనం బిజీ కదా, మనం ఎవరి మాట అయినా వింటాం, మన బాడీ మాట తప్ప. ఎందుకంటే ఫ్రీగా వచ్చింది అండి, నచ్చినట్టు తిరిగి, నచ్చినట్టు తిని, నచ్చినట్టు తాగి, ఏం చేసినా మందు ఎలాగైనా వాడేయచ్చు కదా. సో సిగ్నల్స్ మనం ఇగ్నోర్ చేస్తాము. మజిల్ పెయిన్ వస్తుంది అంటే పెయిన్ కిల్లర్ కాదండి, ఎందుకు వస్తుంది అనేది ఆలోచించాలి. ఎక్కువ బాగా పెయిన్ వస్తుంది, ఆ పూటకి వేసుకోవడం తప్పు కాదు, ఒకసారి పెయిన్ కిల్లర్. కానీ వచ్చిన ప్రతిసారి పెయిన్ కిల్లర్స్ వేసి దాని రూట్ కాజ్ తెలుసుకోకుండా ఆ సిమ్టమ్ ను మనము నొక్కి పెట్టి, అడిచిపెట్టి, దాన్నే పడుకోబెట్టి
లాస్ట్కి ఏమవుతుందంటే కొద్ది రోజులు చూస్తుంది 5 డే ఒక పెద్ద పెంట తీసుకొచ్చి పెడుతుంది మన మీద అనమాట. పెంట. హాస్పిటల్కి వెళ్తాం. నిన్నాళ్ళు ఈ ప్రాబ్లం, ఈ న్యూట్రిషనల్ గ్యాప్ వల్ల కొన్ని ఆర్గాన్స్ పోతాయి, ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల కొన్ని ఆర్గాన్స్ పోతాయి. అక్కడికి వెళ్తే ఒక గుడ్ న్యూస్ చెప్తారనమాట. 30 lakhs 40 lakhs రెడీ చేసుకోండి, 24 hours లో 1 week లో ఆపరేషన్ చేయకపోతే కష్టం అండి, మీరు ఉండాలనుకుంటే డబ్బులు రెడీ చేసుకోండి, లేదనుకున్నట్టయితే టైం లెక్కేసుకోండి అని చెప్తారు. గుడ్ న్యూస్. దీని అంతటికి కారణం ఏంటండి? బాడీ మనకి ఇస్తున్నటువంటి సిగ్నల్స్ ని మనము ఇగ్నోర్ చేయడం వలన, బాడీ మనకి సిగ్నల్స్ పంపించినప్పుడు దాన్ని అశ్రద్ధ చేయడం వలన, బాడీ మనకి సిగ్నల్స్ ఇస్తున్నప్పుడు దాన్ని మనం పట్టించుకోకపోవడం వల్ల జరుగుతున్నటువంటి నష్టమే ఈ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్ని ఈ న్యూట్రిషనల్ గ్యాప్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతున్నాయి. కొంతమందికి మూడ్ స్వింగ్స్ ఉంటాయి. మూడ్ స్వింగ్స్ అంటే అదేంటో తెలుసా? నిమిషం ఎలా ఉంటారో తెలియదండి. అప్పటికే కామ్గా ఉంటారు, అప్పటికే బీపీ పెరిగిపోతూ ఉంటుంది కానీ అప్పటికే సరదాగా ఉంటారు, అప్పటికే సీరియస్ అయిపోతుంటారు. దీనికి కారణం కూడా న్యూట్రిషనల్ గ్యాపేనండి. ఇది కూడా ఒక సిగ్నల్. హెయిర్ ఫాల్ ఒక సిగ్నల్, మజిల్స్ పెయిన్స్ ఒక సిగ్నల్, ఓకే అండి, నీరసం ఒక సిగ్నల్, అలసట ఒక సిగ్నల్, ఎక్కువ దాహం ఒక సిగ్నల్, ఎక్కువ ఆకలి ఒక సిగ్నల్, మంచి నిద్ర లేకపోవడం, ఇక్కడ స్లీప్ డిస్టర్బెన్స్ ఇదొక సిగ్నల్. ఇవి మీ బాడీ మీకు ఏ ఇబ్బందికరమైనటువంటి దాన్నైనా మీకు ఫీల్ అవుతూ ఉంటే అది మీకు ఇస్తున్న సిగ్నల్. అది నా బాధ అర్థం చేసుకోరా నాయన. ఎంతసేపు నీ బాధ నీ ఇష్టాలే తప్ప నా బాధ ఏంటి, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నువ్వు పట్టించుకోకపోతే నేను ఇంకెవరికి అవసరం ఇక్కడ అని కొన్ని సిగ్నల్స్ కనిపిస్తూ ఉంటుంది పాపం రకరకాల వాటిల్లో. ఈ సిగ్నల్స్ ని ఎవరైతే లైట్ తీసుకుంటారో, ఎవరైతే పట్టించుకోరో, వీళ్ళు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది లైఫ్ లో. సో పట్టించుకోవడం అంటే తీసుకొచ్చి పెయిన్ కిల్లర్ వేయడం కాదు. మళ్ళీ ఇక్కడ మీరు గమనించండి, సార్ నాకు పెయిన్స్ వచ్చిన వెంటనే పెయిన్ కిల్లర్ వేస్తాను, ఇంట్లో డబ్బా ఉంటుందండి, వెంటనే పెయిన్ కిల్లర్స్ వేస్తాను నేను. సో పట్టించుకోవడం అంటే అది కాదు, ఓకేనా? సో ఇవి డిసీజులు కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్, మజిల్పైలు, మూడ్ స్వింగ్స్, స్లీప్ డిస్టర్బెన్స్, వీక్నెస్, ఓకేనా, బీపీ, షుగర్, థైరాయిడ్, ఇవి డిసీజులు కాదు కదా. మరి ఇవేంటి? న్యూట్రిషన్ క్రై. న్యూట్రిషన్ చాలక మీ శరీరం ఏడుస్తున్న ఏడుపది ఏంటి? మన శరీరం తాలూకా ఘోష అనమాట అది. ఏదో చెయ్యి, చాలా రాంగ్ వేలో జరుగుతుంది, చాలా రాంగ్ వేలో వెళ్తున్నావు, సో కొంచెం ఫోకస్ చేయి నా మీద అని శరీరం పెడుతున్నటువంటి ఒక ఘోష అండి. శరీరం చేస్తున్నటువంటి ఒక ఏడుపు అనమాట అది. చూస్తుంది, భరిస్తుంది. ఒక 5 days తన చేతులు ఎత్తేయడం వల్ల, తన చేతులు ఎత్తిస్తే ఏం జరుగుతుందండి? అన్నం తింటున్నాం కదా, భోజనం చేస్తున్నాను కదా, టిఫిన్, లంచ్, డిన్నర్ అన్ని చేస్తున్నామండి, నాకెందుకు సప్లిమెంట్ అనుకున్న వాళ్ళకి ఇది ఒక క్లారిఫికేషన్ అనమాట. బ్యాలెన్స్డ్ ఫుడ్ ఉండాలి, డైలీ న్యూట్రిషన్ ఉండాలి, ఈ రెండు వేరు వేరు. నెక్స్ట్ వాటర్ ప్లస్ మూమెంట్ ఉండాలి, మంచిగా వాటర్ తాగాలి, మనం బాగా కదులుతూ ఉండాలి. నెక్స్ట్ స్లీప్ చాలా అద్భుతంగా ఉండాలి. ఇది సొల్యూషన్ అండి, ఫ్రేమ్ వర్క్. 4 pillar వెల్నెస్ ఫార్ములా. బ్యాలెన్స్డ్ డైట్, డైలీ న్యూట్రిషన్ సపోర్ట్, 3వది వాటర్ ప్లస్ మూమెంట్ ఉండాలి, 4వది మంచి స్లీప్ ఉండాలి. ఇవి ఉన్నాయా చెక్ చేయండి. ఇవి ఉన్నాయా కస్టమర్ని అడగండి, ఇవి ఉన్నాయా లేవా మీకు 4. 2 విషయాలు జరుగుతాయి. ఆయనకి ఒక అవేర్నెస్ వస్తుంది, మీకున్న నాలెడ్జ్ ఆయనకు ధైర్యాన్ని ఇస్తుంది ప్రొడక్ట్ వాడడానికి. ఓకే, మెడిసిన్ కీప్స్ యూ అలైవ్ అండి. మనల్ని మెడిసిన్స్ అనేవి మనల్ని బ్రతికేటట్టు చేస్తాయి, కానీ న్యూట్రిషన్ మేక్ యూ పవర్ఫుల్ అండి. బ్రతుకు నేర్చడము ఈ రెండింటికి చాలా తేడా ఉంది. ఎలాగోలా బ్రతుకు నేర్చడం అది బ్రతకడమే, కానీ బాగా ఎంజాయ్ చేయడం, పవర్ఫుల్ గా ఉండడం కూడా
ఉండడం అనేది వేరేనమాట. సో ఈ రోజు నుంచి మీ ఆరోగ్యం బాధ్యత ఎవరిదండి? మాదే సార్. మీ న్యూట్రిషన్ గ్యాప్ ఫుల్ఫిల్ చేసే బాధ్యత ఎవరిదండి? మాదే సార్. అదే సార్, ఎవరికి వాళ్ళదే. మీరు హెల్దీగా లీడర్ అవ్వాల్సిన బాధ్యత ఎవరిదండి? ఒక హెల్దీ లీడర్ అవ్వాల్సిన బాధ్యత ఎవరిది? అదే సార్. మాదే సార్. ఒక హెల్దీ పర్సన్ అంటే ఒక కాన్ఫిడెంట్ పర్సన్ అండి. ఒక కాన్ఫిడెంట్ పర్సన్ అంటే ఒక బెటర్ లీడర్ అండి. ఒక బెటర్ లీడర్ అంటే ఒక స్ట్రాంగ్ ఇన్కమ్ అండి. చూడండి ఇదంతా ఎందుకు వస్తుంది? మనం హెల్దీ పర్సన్ గా ఉంటే మంచి డబ్బులు వస్తాయి, మనం హెల్దీ పర్సన్ గా ఉంటే మంచి సక్సెస్ వస్తుంది, మనం హెల్దీ పర్సన్ గా ఉంటేనే ఒక మంచి లైఫ్ ని మనం లీడ్ చేయగలుగుతాము, అనుకున్న గోల్స్ ని మనం రీచ్ అవ్వగలుగుతాము. సో నేను ఇంత పట్టేసుకొని నేను వెయిట్ లో హీలింగ్ అంటే లో రిజల్ట్స్ లేట్ గా వస్తున్నాయి ఒక వ్యక్తి కంటే కారణం ఏంటండి? మనకి కారణం ఏంటి? న్యూట్రిషన్ గ్యాప్ సార్. ఎస్, వాళ్ళకి న్యూట్రిషన్ గ్యాప్ ఉంది. వాళ్ళ శరీరము తనను తాను హీల్ చేసుకునే బలాన్ని కూడా లేదు ఆ శరీరానికి. తను హీల్ చేసుకోలేకపోతుంది. 3 నెలలు వాడాము, 4 నెలలు వాడాము, తగ్గలేదంటే వెంటనే ప్రోటీన్ పౌడర్, జాంత్రో యాడ్ చేయండి. అప్పుడు చూడండి విత్ ఇన్ మంత్స్ లో ఆ వ్యక్తి రికవరీలోకి వస్తాడు, చాలా ఫాస్ట్ గా హీల్ అవుతాడు, చాలా ఫాస్ట్ గా రికవరీ అవుతాడు, చాలా ఫాస్ట్ గా రిజల్ట్స్ వస్తాయి మై డియర్ లీడర్స్. సో ఎవరికైతే రిజల్ట్స్ ఇచ్చానని రాలేదనుకుంటున్నారో వాళ్ళకి మీరు చెప్పండి, సార్ ఇప్పుడు ఒక కోర్స్ పెడుతున్నా మీకు, 2 months 3 months దీన్ని కంటిన్యూ చేయండి, అవసరాన్ని బట్టి దాంట్లో మార్పులు చేర్పులు చేద్దాము అనే విషయం ముందే చెప్పండి. కొన్ని యాడ్ చేయాల్సినవి, కొన్ని మార్చాల్సినవి ఏమైనా ఉంటే కనుక మీ బాడీ 2 నెలలు 3 నెలలు ఎలా రియాక్ట్ అవుతుందో ఏటి లోపం అనేది మనకు అప్పుడు తెలుస్తుందండి. అప్పుడు అవసరాన్ని బట్టి ఏమైనా యాడ్ చేయాల్సినవి, మార్చాల్సినవి ఉంటే మార్పులు చేర్పులు చేద్దామని ముందే చెప్పండి. సార్ మనం మాల్ న్యూట్రిషన్ డిజార్డర్తో బాధపడుతున్న వాళ్ళకు ఎక్స్ట్రా ప్రొడక్ట్ రెఫర్ చేస్తే వాళ్ళ మీద బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వాళ్ళు అపార్థం చేసుకుంటున్నాం. అవును సార్, మీరు కేవలం ఇది వాడండి అని చెప్తాను సార్, మీరు కేవలం వాడమని చెప్తే ఖచ్చితంగా అలాగే అనుకుంటారు. ఎందుకు వాడాలి, న్యూట్రిషన్ గ్యాప్ అంటే ఏంటి, దాని తనక ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఎక్స్ప్లెయిన్ చేయడమే మన బాధ్యత. కేవలం వాడండి అని చెప్పి విడిచిపెట్టి కేవలం జాయిన్ చేసి ఇది వాడండి అని చెప్తే అలాగే ఉంటుంది. అందుకే మనతో పాటు ఎవరు లైఫ్ టైం జర్నీ చేయలేదు ఇంతకుముందు. అదే మిస్టేక్ ఇక్కడ మళ్ళీ చేయొద్దు, ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. సో మీ బాడీకి మీరు ఇంత విలువైనటువంటి ఫుడ్ సప్లిమెంట్ ఇచ్చినా కూడా మీకు రిజల్ట్ రాలేదు అని సెన్స్ అంటే మీరు మాల్ న్యూట్రిషన్ లో ఉన్నారండి, మీకు న్యూట్రిషన్ గ్యాప్ ఉంది, దాన్ని ముందు రికవరీ చేయాలి మనం. సో కాబట్టి దీంతో పాటు ఇప్పుడు ఇది వాడాలి. నిన్న మిత్రులు నాకు కాల్ చేయడం జరిగింది వనపర్తి నుండి. ఓకే అండి, పాండురంగారావు గారు నాకు ఆయన అనమాట. 3 months బ్యాక్ మనం మాట్లాడాము ఆయనతో, పాండురంగారావు గారితో. సో ఆయన వాడుతున్నారు. అప్పుడే మనం ఏం చెప్పామంటే ఈ కోర్స్ మీరు కంటిన్యూ చేయండి, ఒక 2-3 months అయిన తర్వాత దీంట్లో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చేద్దాము. నేను అదే విషయం మాట్లాడాం. సరే ఎలా ఉంది పరిస్థితి, ఓకేనండి, సమ్ చేంజెస్ అవసరం, మీకు జాంత్రో అనేది యూజ్ చేయండి. సో మీరు ఇది వాడుతున్నా కూడా రిజల్ట్ లో అలాగే ఉంది అని చెప్తున్నా అంటే ఇక్కడ 2 విషయాలు జరిగాయి. ఫస్ట్ విషయం ఏం జరిగిందంటే మీరు ఫస్ట్ సగం సక్సెస్ అయినారు. ఏంటి సార్ సక్సెస్ అంటే, మీ ప్రాబ్లం గతంలో ఏదైతే 6.8 ఉండేది ఇప్పుడు కూడా 6.8 ఉంది, పెరగలేదు. సో ప్రాబ్లం పెరగకపోవడం సగం సక్సెస్, అవునా కాదా? అవును సార్. ఓకే అండి, ఎస్ సార్, కరెక్టే. సో కాబట్టి ఇప్పుడు మనకి దాన్ని అలా ఉంచాం కాబట్టి మనకి ఆ న్యూట్రిషనల్ డిఫరెన్స్ కూడా కొంచెం అనిపిస్తుందండి, కనిపిస్తుందండి. సో కొంచెం మనం మార్పులు చేర్పులు చేద్దాం. ఎస్ సార్, ఓకే అన్నారు ఆయన కూడా. సో మనం ఎందుకు మారుస్తున్నాం, ఎందుకు యాడ్ చేస్తున్నాం అనే విషయం మనం చెప్పాలి. చెప్పకపోతే ఖచ్చితంగా వాళ్ళు మీరు అనుకున్నట్టే అనుకుంటారు. సో కాబట్టి మై డియర్ లీడర్స్, మన బాడీ ఉంది, బాడీలో ఆర్గాన్స్ ఉన్నాయి, ఆర్గాన్స్ కి పెట్రోల్ కూడా పోస్తున్నాము, అయినా కూడా సమస్య అలాగే ఉందని అంటే ఇంజిన్ ఆయిల్ లేదని అర్థం. బండి కదలట్లేదంటే ఆ ఇంజిన్ ఆయిలే న్యూట్రిషన్. ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి కోర్సు అది పెట్రోల్ అండి. పెట్రోల్ అవసరం లేదా, ఇంజిన్ ఆయిల్ ఉంటే సరిపోద్దా?
చాలదు కదా, పెట్రోల్ అవసరమే, దాంతోపాటు ఇంజిన్ ఆయిల్ కూడా అవసరమేనండి అని ఈ ఎగ్జాంపుల్తో చెప్పండి. క్యాలరీస్ అనేవి పెట్రోల్. పెద్ద బండ్లకు ఇంజిన్ ఆయిల్ పెట్రోల్ తో పాటు అప్పుడప్పుడు రేడియేషన్ లో వాటర్ కూడా అవసరం సార్. వాటర్ వేరండి, వాటర్ వేరు, ఇంజిన్ ఆయిల్ వేరు. సో క్యాలరీస్ అనేవి పెట్రోల్, సో న్యూట్రిషన్ అనేది ఇంజిన్ ఆయిల్ అనమాట. ఓకేనా? సో మీరు చెప్తున్న వాటర్ అనేది డైలీ 3 to 4 లీటర్స్ వాటర్ తాగమని చెప్తున్నాం కదా, సో అది రేడియేటర్లో వాటర్ పోస్తున్నట్టు, అది వేరు. శరీరం రెగ్యులర్గా సిగ్నల్స్ ఇస్తుంది, మాట్లాడుతుంటది, హెయిర్ ఫాల్ రూపంలో, జాయింట్ పెయిన్ రూపంలో, ఓకే, ఈ డిజైనెస్ రూపంలో, పూర్ స్లీప్ రూపంలో, నిద్రలేమి రూపంలో, మూడ్ స్వింగ్స్, ఎప్పటికప్పుడు చిరాకు పడిపోతుంటాం. ఎందుకు చిరాకు పడతామో తెలియదు, ఎందుకు అరుస్తామో తెలియదు ఇంట్లో. అండి ప్రపంచాన్ని మొత్తం మనమే మెయింటైన్ చేస్తున్నట్టుగా చిన్న చిన్న వాటికి కోపాలు అయిపోయి, చిన్న చిన్న వాటికి బీపీలు తెచ్చుకొని, చిన్న చిన్న వాటికి అరుస్తుంటాం ఇంట్లో. ఇవేవి డిసీజులు కాదండి, ఇవన్నీ కూడా న్యూట్రిషన్ డెఫిషియన్సీ అలారం. ఏంటండి ఇవన్నీ కూడా? న్యూట్రిషన్ డెఫిషియన్సీ అలారం, అలారమ్స్, హెచ్చరికలు సార్. ఎస్, ఇదే చెప్పాలి మన వాళ్ళకి. సో నాతో కూడా చెప్పండి అందరు కూడా, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి న్యూట్రిషన్ తో పాటు మన న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్ కూడా అవసరం, రెండు అవసరం. అంటే అర్థం ఏంటి? జాన్ తో పాటు సర్వీస్ బ్యాగ్ కూడా అవసరం అని చెప్పండి, నోవా కూడా అవసరం అని చెప్పండి, కడాయి కూడా అవసరం అని చెప్పండి. ఓకే, ఫస్ట్ బాడీ సర్వీస్ ప్యాక్ పెట్టి ఒక 2 months చూద్దామండి, 3 months చూద్దాము. అప్పుడు మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో మనకు తెలుస్తుంది, ఎక్కడ ప్రాబ్లం ఉన్నదో మనకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు దాంట్లో మార్పులు చేర్పులు చేద్దాము. ఓకే అండి. సో మనం చెప్పడంలో ఉంటుందండి, వాళ్ళు అర్థం చేసుకోవడం తప్పేం కాదు. సో పాండరంగరావు గారు చెప్పడం జరిగింది, న్యూట్రిషనల్ గ్యాప్ ని ముందు ఫిల్ చేయండి. మనలో చాలా మంది లీడర్స్ ఏం చేస్తున్నారంటే గంటలు చెప్తున్నారు, బయటకు వెళ్ళి వీళ్ళు మాత్రం వాడడం లేదు. ఓకే సార్, వాడుతున్నాను సార్. ఏంటి వాడుతున్నారంటే పేస్ట్ వాడుతున్నాను సార్. సో ప్రొడక్ట్ వాడడం అంటే పేస్ట్ వాడమా ఏంటి? ఓన్లీ పేస్ట్ వాడితే ఇవన్నీ మనకి నార్మల్కి వస్తాయా? పేస్ట్ వాడితే పళ్ళు బలంగా ఉంటాయి, ముక్క బాగా తినొచ్చు. ఓకే అండి, ఇలాంటి పనులు చేయొద్దు అనమాట. సో కాబట్టి ఫుడ్ క్వాంటిటీ కాదు, క్వాలిటీ చూడాలి. ఓకేనా? ఇక్కడ మనకి ఏమవుతుందంటే క్వాంటిటీ చూస్తున్నాము, కడుపు నిండా తింటున్నాము, క్వాలిటీ అనేది 0 కదా. సో కాబట్టి మీకు మీరే మార్కులు వేసుకున్నారు. ఇక్కడ ప్రశ్న కూడా మీకు మీరే వేసుకోండి, మీరు తింటున్నటువంటి ఫుడ్ లో ఐరన్ ఉందా, ఒమేగా ఫ్యాటీ 3 ఆమ్లాలు ఉన్నాయా, జింక్ ఉందా, ఓకే అండి, ఇలాంటి విలువలు ఉన్నాయా నిన్న మనం తిన్న ఆహారంలో. సారీ, జస్ట్ ఇమేజిన్, ఎక్కువ రోజులు కాదు, నిన్న తీసుకున్న ఆహారంలోనే ఇవన్నీ ఉన్నాయో ఒకసారి చూడండి. ఓకేనా? సో మీ ఆరోగ్యం మీ బాధ్యత, మీ న్యూట్రిషన్ గ్యాప్ ఫిల్ చేయాల్సింది మీరే, ఎవరికి వాళ్ళమే చేయాలి. మన కుటుంబాన్ని మనమే కాపాడుకోవాలి. ముందు కుటుంబం మీద ఫోకస్ చేయండి, మై డియర్ టీమ్, మై డియర్ లీడర్స్.